హలో, మనం ఇప్పుడు క్యాల్గరీ సిటీలో ఉన్నాము. ఇక్కడ స్టాంపీడ్ అనే పెద్ద ఈవెంట్ జరుగుతుంది. దీన్ని క్యాల్గరీ స్టాంపీడ్ అంటారు. Yeah. What is name? ఈ రోజు మనము క్యాల్గరీలోని స్టాంపీడ్ గ్రౌండ్స్ లో ఉన్నాము. స్టాంపీడ్ ఈజ్ అన్ యాన్యువల్ ఈవెంట్. ఎవ్రీ ఇయర్ ఈ ఈవెంట్ ఆల్మోస్ట్ 10 lakh పీపుల్ ని ఇక్కడ తీసుకొస్తుంది అని ఒక అంచనా. గత 112 ఏళ్లుగా ఈ ఈవెంట్ జరుగుతుంది అంటే ఇది ఎంత పాపులరో మీరు ఊహించుకోవచ్చు. డైలీ లక్ష మంది జనాలు వచ్చే ఇక్కడ ఎన్నో రకాల ఎక్సైటింగ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ రోడియో జరుగుతుంది. నాలాగా కౌబాయ్ హ్యాట్, కౌబాయ్ వెస్ట్రన్ వేర్ వేసుకొని ఇక్కడ చాలా మందిని మీరు చూస్తారు. వీళ్ళంతా ఇక్కడికి వచ్చి గుర్ర పందాలు ఆట ఆడడము ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. Hi everybody. You need to speak very loud. Hi everybody. We're at Stampede and right now the big building behind us is the GMC Stadium. We're gonna be exploring more and more today, so stay tuned. Subscribe and like to this video and subscribe and share to everybody. Say hi. Kavya in Canada. ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంటారు అనమాట. సో దానికోసమే లైన్ లో ఉన్నా. ఇదంతా లైన్ దానికి లైన్ అనమాట. సో ఇప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ అంటే లైన్ లో నించున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం. వాళ్ళు బ్యాచ్ లో వదులుతున్నారు. సో అండ్ ఇక్కడ ప్యాన్ కేక్స్ అనమాట. మనకి ఇడ్లీ, వడ, సాంబార్ ఎలా ఉంటాయో వీళ్ళకి ప్యాన్ కేక్స్. నేను అనిపించట్లేదు. I will tell you if you do. No, I'm just seeing my face. It's not visible. So this is free breakfast అన్నమాట. దీంతో పాటు మాకు ఒక డ్రింక్ కూడా ఇచ్చారు. If you Abid, what are you doing? I'm doing that. What is that? Tell her I'm recording. You are making a YouTube video? So yeah. You know how to switch it off and on. ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటది. ఇది ఒక యాన్యువల్ ఈవెంట్. ఎవ్రీ ఇయర్ వీళ్ళ కల్చర్ ని ప్రౌడ్ గా అందరికీ చూపిస్తూ వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కి అర్థమయ్యేటట్టు చెప్తూ చేసుకునే సెలబ్రేషన్ ని స్టాంపీడ్ అంటారు. క్యాల్గరీ సిటీలో జరుగుతుంది కాబట్టి క్యాల్గరీ స్టాంపీడ్ అని కూడా అంటారు. లాస్ట్ ఇయర్ ఇది ఆల్రెడీ జరిగింది. నేను దానికోసం వ్లాగ్ తీసి యూట్యూబ్ లో కూడా పెట్టాను. బట్ లాస్ట్ ఇయర్ మాక్సిమం వీళ్ళ స్ట్రీట్ ఫెస్టివల్, వీళ్ళ ఫుడ్, లేకపోతే నైట్ టైం జరిగే ఫైర్ వర్క్స్ గానీ, డ్రోన్ షో గానీ కవర్ చేసి పెట్టాను. సో ఈసారి అలా కాకుండా వీళ్ళ రూట్స్ ఏంటో తెలుసుకుందామని చెప్పేసి మా అపార్ట్మెంట్ లో ఎప్పటి నుంచో క్యాల్గరీలో సెటిల్ అయిన ఒక అతన్ని అడిగితే తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి అన్నారనమాట. అందుకే ఈ వీడియోలో మాక్సిమం వీళ్ళ అగ్రికల్చర్ ని కవర్ చేయడానికి ట్రై చేసా. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మిస్ కాకుండా చూసేయండి. వెస్ట్రన్ కల్చర్ అన్నా, కౌబాయ్ కల్చర్ అన్నా దాని మూలాలు ఎక్కడున్నాయంటే వ్యవసాయంలో. ఇక్కడ ప్రపంచంలోనే ఎంతో సారవంతమైన మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ ఇక్కడ ఉంది. ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటి అంటే చిన్న పిల్లలకి వాళ్ళు చాలా చిన్న వయసు నుంచే వాళ్ళకి అగ్రికల్చర్ అంటే ఏంటి, అందులో వాడాల్సిన టెక్నిక్స్ ఏంటి, ఆ టూల్స్ ఏంటి, అలాంటివన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు. మనకి జనరల్లీ అగ్రికల్చర్ వ్యవసాయం అంటే మాక్సిమం ఆవులు, ఎత్తుబండ్లు గుర్తొస్తాయి కదా. వీళ్ళకి ఇక్కడ అదే అంటే గుర్రాలు ఉంటాయి అనమాట. మెయిన్ గా అక్కడ ఉన్నాయి.
సో వీళ్ళు గుర్రాలు ఏంటి ఇంకా స్పెషల్ గా తెలుసుకోవడానికి ఇంకా మా ఫ్రెండ్ చెప్తున్నారు అనమాట దాని గురించి. ఇక్కడ ఫార్మర్స్ కి ప్రాఫిటబిలిటీ కావాలన్నా, ప్రాస్పెరిటీ కావాలన్నా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చాలా పెద్ద పెద్ద ర్యాంచెస్ ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి. ఇక్కడ ర్యాంచ్ మెన్ అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళు ర్యాంచెస్ అనేవి మెయింటైన్ చేస్తారు. ర్యాంచ్ మెన్ కి ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ స్టేటస్ ఉందంటే మీరు నమ్మగలరా? ఈ గొప్ప గొప్ప ర్యాంచ్ మెన్స్ వాళ్ళ సక్సెస్ కి కారణం ఏంటంటే వాళ్ళు బెస్ట్ బ్రీడ్స్ ఆఫ్ హార్సెస్ ని తీసుకొచ్చి వాటిని సక్సెస్ఫుల్ గా వాటిని పెంచి వేరే రైతులకు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ బెస్ట్ బ్రీడ్స్ ఆఫ్ హార్సెస్ ని ఇక్కడ తీసుకొచ్చి ఎవ్రీ ఇయర్ స్టాంపీడ్ లో ఎగ్జిబిట్ కూడా చేస్తారు. మనం స్టాంపీడ్ గ్రౌండ్స్ లో హనీ బీస్ కి సంబంధించిన ఒక స్టాల్ లో బీస్ కి సంబంధించి మనం ఒక ప్రిన్సిపల్ ని మనము గుర్తుపెట్టుకోవాలి. పువ్వుకి ఎటువంటి హాని చేయకుండా ఒక హనీ బీ హనీని సంపాదిస్తుంది. అండ్ ఇది ఫార్మర్స్ కి కూడా సంబంధించి ఒక గొప్ప విషయం. ప్రకృతికి హాని చేయకుండా మనిషి వీలైనంత వరకు వ్యవసాయం చేయాలి. వెస్ట్రన్ వేర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఈ కౌబాయ్ హ్యాట్స్, ఈ వెస్ట్రన్ క్లోదింగ్, ఈ ఫ్యాబ్రిక్ అండ్ పెద్ద పెద్ద బకిల్స్ ఉండే బెల్ట్స్, లెదర్ బెల్ట్స్ అండ్ ఇంకా బూట్స్. ఈ ల్యాంబ్లేస్ అనే స్టోర్ లో మీకు ఇవన్నీ దొరుకుతాయి. ఇలాంటి వెరైటీ మెటీరియల్స్ అన్ని మీకు ఇక్కడ దొరుకుతాయి. ఈ స్టోర్ లో ఉన్న కొన్ని ఆర్టికల్స్ ని మేము క్లోజ్అప్ లో చూపిస్తాము. స్టే ట్యూన్డ్. గుర్రాలే కాకుండా వీళ్ళ కల్చర్ లో కూడా మనలాగే ఆవులు, గేదెలు, కోడి పిల్లలు, బర్రెలు అన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ నేను చాలా షూట్ చేసి లాస్ట్ టైం పెట్టాను కదా అని ఈసారి పెట్టలేదు. అండ్ ఆ సెంటర్ నుంచి బయటకు వచ్చేసరికి ఇదిగో లంచ్ టైం అయిపోయింది. ఫుల్ ఆకలి వేస్తుంటే నేనైతే ఇక ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేస్తున్నాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడతో ఈ వీడియో ఆపేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫన్ పార్ట్ వస్తుంది. సో మిస్ చేయకుండా అది కూడా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఏం నచ్చిందో కమెంట్స్ లో కూడా పెట్టండి. Thank you for watching. Bye bye.